హలో అందరికీ. ఎప్పుడైనా ఆలోచించారా? మనం రోజూ తినే భోజనం ప్లేట్లో ఎంత సైన్స్ దాగి ఉందో? పొలంలో పండే ముడిసరుకుల దగ్గర్నుండి ఆ ఆహారాన్ని నెలల తరబడి పాడవకుండా దాచుకునే అద్భుతమైన పద్ధతుల వరకు ఇదొక సూపర్ ఇంట్రెస్టింగ్ జర్నీ. ఈరోజు ఈ విశ్లేషణలో ఆ కథేంతో చూద్దాం. అవును, మనం ఎంతో ఇష్టంగా తినే ఒక చిన్న ముద్ద వెనుక ఎన్నో అద్భుతాలున్నాయి. బోలెడంత వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం మనకి తెలియకుండానే అందులో కలిసుంటాయి. మన డైలీ మీల్ వెనుక ఉన్న ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మరింకెందుకు ఆలస్యం, ఫామ్ నుంచి ప్లేట్ వరకు ఈ జర్నీ ఎలా సాగుతుందో డైరెక్ట్గా చూసేద్దాం రండి. ముందుగా మనం వాడే ఇంగ్రీడియంట్స్, ఆ తర్వాత వాటి మూలాలు, సుగంధ ద్రవ్యాల మ్యాజిక్, వంట చేసే ప్రాసెస్, మరియు లాస్ట్కి ఫుడ్ ఎలా నిల్వ చేస్తారో వరసగా తెలుసుకుందాం. సరే, అసలు ఎంత పెద్ద వంటకమైనా స్టార్ట్ అయ్యేది ఎక్కడా? చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ అంటే ముడిసరుకులు. ఇవే మన వంటకి అసలైన ఫౌండేషన్ లాంటివి. ఇక్కడ శ్రీనివాస్ని చూస్తే సండే స్పెషల్గా వాళ్లమ్మతో బిర్యానీ చేయించడానికి ఒక లిస్ట్ రాస్తున్నాడు. బియ్యం, ఉప్పు, జీలకర్ర, టమాటాలు, ఆలుగడ్డలు, అబ్బో చాలానే రాసుకుంటున్నాడు కదా. అవును, ఈ బేసిక్ ఐటమ్సే లేకపోతే మనం ఏం వండలేం. కానీ ఇక్కడే ఒక చిన్న మ్యాజిక్ ఉంది. జస్ట్ వైట్ రైస్ వండాలంటే బియ్యం, నీళ్లు ఉంటే చాలు. అదే బిర్యానీ లాంటి వెరైటీ డిష్ చేయాలంటే రంగురంగుల కూరగాయలు, నూనెలు, ఘుమఘుమలాడే మసాలాలు, అదొక పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. అంటే మనం వండేదాన్ని బట్టి మన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా అమాంతం మారిపోతుందన్నమాట. బై ద వే, ఈ గ్యాప్లో క్రేజీ హెల్త్ ఫ్యాక్ట్ చూద్దాం. ఎప్పుడూ ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినకూడదట. ఎందుకో తెలుసా? అందులో ఉండే షుగర్ వల్ల బాడీలో ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే అరటిపండుతో పాటు కొద్దిగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. చూసారా, సైన్స్ అంటే ఎక్కడో ల్యాబ్లో కాదు, మన డైనింగ్ టేబుల్ మీదే ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మన కిచెన్లో ఉండే ఈ వెరైటీ ఐటమ్స్ అన్నీ అసలు ఎక్కడ్నుంచొస్తున్నాయి? ప్రకృతిలో వాటి సోర్స్ ఏంటి? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఒక్కసారి ఫుడ్ సైంటిస్ట్లా ఆలోచిద్దాం. ఇక్కడ టేబుల్లో చూస్తే బియ్యం మొక్కల నుంచి, గుడ్లు జంతువుల నుంచి వస్తాయి. ఓకే, కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఉప్పెక్కడ్నుంచొస్తుంది? అది మొక్క కాదు, జంతువు కాదు, సముద్రం నుంచి దొరికే ఒక మినరల్, అంటే ఖనిజం. మన ఫుడ్లో ఇలాంటి మినరల్స్ పాత్ర కూడా చాలా కీలకం. ఇక మొక్కల విషయానికొస్తే మనం వాటిని ఎంత వెరైటీగా వాడతామో తెలుసా? పాలకూర లాంటి ఆకులు, క్యాలీఫ్లవర్ లాంటి పువ్వులు, టమాటా లాంటి పండ్లు, క్యారెట్ లాంటి వేర్లు, రకరకాల విత్తనాలు, ఇలా ఒక్కో మొక్క నుంచి ఒక్కో పార్ట్ తీసుకుంటాం. కానీ ఒక మొత్తం మొక్కను ఒకేసారి తినడం చాలా రేర్. ప్రకృతి డిజైన్ చేసిన ఈ డైవర్సిటీ నిజంగా అమేజింగ్ గదా. అండ్ ఇక్కడే మరో క్విక్ న్యూట్రిషన్ ఫ్యాక్ట్. బీట్రూట్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటిని ఎడాపెడా వాడేయకుండా డైట్లో కొంచెం లిమిటెడ్గా, మితంగా తీసుకోవటమే మన ఆరోగ్యానికి బెటర్. ఇక ఇప్పుడు మన వంటలకి అసలైన కిక్ ఇచ్చే ఐటమ్స్ దగ్గరికి వద్దాం. అవే మన సుగంధ ద్రవ్యాలు మరియు డ్రై ఫ్రూట్స్. ఇవి ఎక్కడ పడితే అక్కడ పెరగవు, కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. అందుకే ఇవి చాలా స్పెషల్ అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం కాస్ట్లీ కూడా. వంటలో మ్యాజిక్ చేసే ఈ ఐటమ్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, లవంగాలు. కూరలో జస్ట్ ఒకటొండు వేసిన చాలు, దాని అరోమా మొత్తం మారిపోయి ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, మనందరికీ ఇష్టమైన యాలకులు లేదా ఇలాచీ. స్పైసీ బిర్యానీ అయినా, తీయటి పాయసమైనా ఇలాచీ పడిందంటే చాలు, ఆ టేస్ట్ అండ్ అరోమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాల్సిందే. ఇక ఫైనల్గా దాల్చిన చెక్క. ఈ ఖరీదైన దినుసులు అసలు వంటకి ఏ రేంజ్లో రుచిని యాడ్ చేస్తాయో మనకి తెలిసిందే. బేసిక్ ఇంగ్రీడియంట్స్ని అద్భుతమైన ఫ్లేవర్స్తో ఎన్హాన్స్ చేసే ఈ ప్రాసెస్ను ఒక రకంగా బ్యూటిఫుల్ కెమిస్ట్రీ అనే చెప్పాలి. సరే, ముడి సరుకులైతే రెడీ అయిపోయాయి. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. అదే కుకింగ్. వంట చేయడమనేది ఒక ఆర్ట్. పైగా ఇది మన ప్రాంతం. అక్కడుండే వాతావరణం మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకు, వాతావరణం మన ఫుడ్ని ఎలా డిసైడ్ చేస్తుందో చూడండి. తెలంగాణలో వాతావరణం వరి పండించడానికి సూపర్ కంఫర్టబుల్. సో అక్కడ మెయిన్ ఫుడ్ రైస్. అదే రాజస్థాన్ తీసుకుంటే అక్కడ మొక్కజొన్న, సజ్జలు, గోధుమలు ఎక్కువ పండుతాయి. కాబట్టి వాళ్ళ మెయిన్ డైట్ రోటీ. మన చుట్టూ ఉన్న నేచర్ మన ప్లేట్ని ఎలా డిజైన్ చేస్తుందో చూస్తే భలే అనిపిస్తుంది కదా.
ఇంతకీ ఈ వంట చేయడం ఎలా నేర్చుకుంటామంటారు? ఇక్కడో చిన్న స్టోరీ ఉంది. జోసెఫ్ ఏమంటున్నాడంటే, నాకు టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం. దాన్ని ఎలా చేయాలో మా నాన్న దగ్గర నేర్చుకున్నాను అంటున్నాడు. అంటే కుకింగ్ అనేది కేవలం వంట కాదు. అది ఒక తరం నుంచి ఇంకో తరానికి పాసయ్యే ఒక ఫ్యామిలీ ట్రెడిషన్, ఒక కల్చర్. సరే, అసలా టమాటా కర్రీ వెనక ఉన్న ఆర్ట్ అండ్ సైన్స్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముక్కలు కట్ చేయడం, ఆయిల్ హీట్ చేసి ఆవాలు జీలకర్ర వేయడం, ఆ తర్వాత ఉల్లిపాయలు టమాటాలు ఉప్పు వేసి ఓ 5 నిమిషాలు ఉడికించడం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? పచ్చిగా ఉన్న ముడి పదార్థాలు కొన్ని స్టెప్స్ తర్వాత ఒక పర్ఫెక్ట్ మీల్గా మారిపోయాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్నే మనం కుకింగ్ అంటాం. ఇలా కర్రీస్ గురించి మాట్లాడుతుంటే నాకో ఫ్యాక్ట్ గుర్తొచ్చింది. చికోరీ అనే ప్లాంట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది మన బ్లడ్ సర్క్యులేషన్కి, అంటే రక్త ప్రసరణకు, అలాగే డైజెషన్కి ఎంతో హెల్ప్ చేస్తుందట. మనం తినే ఫుడ్లో మనకు తెలియని ఇలాంటి అద్భుతమైన సర్ప్రైజెస్ చాలానే ఉన్నాయి. ఇక మన జర్నీలో లాస్ట్ పాయింట్, ప్రిజర్వేషన్, అంటే ఆహారాన్ని పాడవకుండా దాచుకోవటం. ఇక్కడొక చిన్న మిస్టరీ ఉంది. ఉదయం వండిన కూర 2 రోజులకే పాడవుతుంది కదా, కానీ 100 రోజుల పాటు జాడీలో ఉండే ఆవకాయ పచ్చడి ఎందుకు పాడవదు? దాని ఆన్సరే ఈ ప్రిజర్వేషన్ సైన్స్. ఫుడ్ని బ్యాక్టీరియా పాడు చేయకుండా మనవాళ్లు కొన్ని బ్యూటిఫుల్ టెక్నిక్స్ కనిపెట్టారు. ఉప్పు వేసి ఎండబెట్టడం, నూనె, పసుపు వేసి పచ్చళ్ళు పట్టడం, కోస్టల్ ఏరియాస్లో అయితే చేపలను పొగబెట్టడం లేదా తేనె, షుగర్ సిరప్స్ వాడటం, ఇవన్నీ ఫుడ్ను కాపాడే సూపర్ సైంటిఫిక్ మెథడ్స్. కాకపోతే మనం బయట మార్కెట్లో కొనే రెడీమేడ్ ఫుడ్స్ విషయంలో కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇందాక చెప్పిన జోసెఫ్ వాళ్ల నాన్నకు ఒక మంచి అలవాటుండేదట. ఎప్పుడూ ప్యాకెట్ మీదున్న ఎక్స్పైరీ డేట్, అందులో వాడిన కెమికల్స్ చెక్ చేయడం. అవును, హానికరమైన రసాయనాలున్న ఫుడ్ తింటే మన హెల్త్ రిస్క్లో పడినట్టే. సో ఎప్పుడూ లేబుల్స్ చదవడం అస్సలు మర్చిపోకండి. సో అదండి మ్యాటర్. మనం సింపుల్గా లాగించేసే ఒక భోజనం వెనక ఎంత భారీ సైన్స్ దాగి ఉందో కదా. రేపు మీరు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ప్లేట్లోకి ఆహారం ఎలా వచ్చింది, అందులో ఎలాంటి కెమికల్, బొటానికల్ వండర్స్ ఉన్నాయో ఒక్కసారి ఊహించుకోండి. ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. సో ప్లేట్లోని ఫుడ్ను కేవలం కడుపు నింపేదిలా కాకుండా ఒక సైన్స్ వండర్లా చూడండి. ఈ విశ్లేషణను ఇంతతో ముగిద్దాం. కీప్ ఎక్స్ప్లోరింగ్. ఆల్ ది బెస్ట్.